హాయ్. సంక్రాంతి పండుగ వస్తే మా గోదావరిలో హడావుడి మామూలుగా ఉండదండి. మరీ ముఖ్యంగాను కొత్త అల్లుడు గారు గాంక ఇంటికి వచ్చారనుకోండి, అయ్య బాబోయ్ బాబోయ్, మస్తు అంటే మస్తు సంబరపడిపోతామండి ఇంటోళ్ళంతా. ఇక అల్లుడు గారికి చేసే మర్యాదలు అజ్జ బాబోయ్ బాబోయ్, నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంటాయి కదండి. ఈడ తెనాలి అల్లుడు గారిని చూడండి ఎలాంటి వంటలు పెట్టారో. ఓహో అయ్యి బాబోయ్ వంటకాలు చూపు తిప్పుకొని ఇవ్వట్లేదండి బాబు. ఏం వంటలు ఏం స్వీట్లు, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. లాలాజలం వస్తుందండి స్వామి. ఇంతకీ ఇవన్నీ ఎన్ని రకాలు అనుకుంటున్నారు? 158 రకాలు. అవును, మీరు ఇన్నది నిజమే. అయ్యి బాబోయ్ అల్లుడు గారు అట్లా నిలబడి చూస్తారేంటండి? కూర్చోండి, ఒక పట్టుబట్టండి. కజ్జికాయ, ఆత్రేయపురం పూతరేకు, కాకినాడ కాజా, మైసూరు పాకు, నువ్వుల ఉండ, జిలేబీ, పూరీలు, గులాబ్ జాము, స్వీట్ పాను, సకినాలు, పాయసము, జాంగ్రీ, పోలి, కొబ్బరన్నము, గోధుమ హల్వా అన్నీ మీకోసమే ఎదురు చూస్తున్నాయండి. అమ్మ తల్లి, నువ్వు కూడా కూర్చో అమ్మా. కాస్త నెయ్యేసి వడ్డించు తల్లి వంటకాలన్నీ. రైట్, పెళ్లి పిల్లగారు తినిపించారు, ఇప్పుడు పిల్లగాని మామగారు మీరు కూడా కాకినాడ కాజో స్వీటో తినిపించండి మీ అల్లుడి గారికి. సూపర్. గుంటూరు జిల్లా తెనాలిలో కొత్త అల్లుడు ఇంటికి వస్తే జరిగిన సంబరం ఇదంతా. రాజమండ్రిలో ఉండే శ్రీదత్త మౌనికకు కొద్ది రోజుల కింద లగ్గమైతే అల్లుడు సంక్రాంతి పండుగకు వచ్చిందట. ఏమున్నది, ఒకేసారి 2 పండుగలు వచ్చినాయని అత్తమామలు ఇట్లా ఆతిథ్యం ఇచ్చిండ్రు. కానీ 158 వంటకాలు చేసి పెట్టుడంటే మామూలు మాటలు కాదు పోండి. ఇట్లా రాసి పెట్టుంటది మరి కొందరు అల్లులకు.